విశాఖ సింహాచలం క్షేత్రంలో జరిగిన గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. దేవాదాయ పర్యాటక శాఖలో 7 అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెన్షన్ ఆదేశాలిచ్చింది. కాంట్రాక్టర్ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టాలని దేవస్థానం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ సింహాచలం నుంచి అందిస్తారు. సింహాచల క్షేత్రంలో జరిగిన ఏదైతే దుర్ఘటన అందులో 7 మృత్యువాత పడ్డారో ఈ సంఘటనకి సంబంధించి త్రిసభ్య కమిటీ ఇప్పటికే అమరావతిలో నివేదికనైతే సమర్పించింది. అయితే దీని మీద సీఎం చాలా సీరియస్ అవుతూ ఈ రోజు వాళ్ళందరినీ కూడా దానికి బాధ్యులైన అధికారులను 7 మీద సస్పెన్షన్ వేటు వేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. అయితే చూసుకుంటే కనుక ఈ రోజు కూడా ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఇటీవల చూసుకుంటే కనుక తిరుపతి కానీ సింహాచలం ఘటనలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, అసలు ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయన్న దాని మీద పూర్తి స్థాయిలో సీఎం సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. తదుపరి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ క్రౌడ్ మేనేజ్మెంట్ ఉన్న చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఉత్సవాల సమయంలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశాల మీద కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనం ఇప్పటిదాకా సింహాచలం ఘటనలో గోడ కూలి 7 మృత్యువాత పడిన దానికి సంబంధించి అటు పర్యాటక శాఖ ఇటు దేవాదాయ శాఖ అధికారులని బాధ్యులను చేస్తూ 7 మీద సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా 3 మ్యాన్స్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికనైతే సమర్పించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కాంట్రాక్టర్తో సహా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు 7 అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యంగా ఆలయ ఈవో కె సుబ్బారావుతో పాటు ఈఈ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఈ శ్రీనివాసరాజు, అలాగే పర్యాటక శాఖకు సంబంధించిన ఈఈ రమణ, సింహాచల దేవస్థానంకి సంబంధించిన డిప్యూటీ ఈఈ ఎన్ మూర్తి, మొత్తానికి చూసుకుంటే కనుక ఇంకా ఇలా ఆర్ స్వామి, మదన్ మోహన్, బాబ్జీ, ఇలా మొత్తం 7 అధికారులని బాధ్యులను చేస్తూ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేశారు. కాంట్రాక్టర్స్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇక మీదట ఏదైనా అభివృద్ధి పనులకు కానీ లేకపోతే సింహాచలంలో ఏదైనా ఉత్సవాల సమయంలో తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ ఖచ్చితంగా నిబంధనల మేరకు ఆ ప్రభుత్వ ఆదేశాలు ఉంటేనే ఆ పనుల్ని చేపట్టాలని కూడా వీళ్ళందరికీ కూడా ఇక్కడ దేవస్థానం సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చూసుకుంటే కన్నా ఈ ఘటనకు సంబంధించి సింహాచల క్షేత్రంతో పాటు ఇటీవల దేవస్థానాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్న దేవస్థానాల్లో అభివృద్ధి పనుల మీద కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉత్సవాల నిర్వహణ ఎలా చేయాలి, వాటికి సంబంధించి అధికారులకి సంబంధించిన ఆదేశాలు ఎలా ఉన్నాయి, అలాగే టెంపుల్స్ మాస్టర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వీటిలన్నిటి మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏదైనా గైడ్ లైన్స్ జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.